ఈరోజు మన కిచెన్లో సంవత్సరం పాటు నిల్వ ఉండే పండుమిర్చి గోంగూర పచ్చడిని చాలా ఈజీగా పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. పచ్చడి ప్రిపేర్ చేయడానికి ముందు రోజు రాత్రి మీడియం సైజు ఉండే 5 కట్టల నుంచి గోంగూరని తీసుకొని నీళ్ళల్లో 1-2 సార్లు నీట్గా క్లీన్ చేసేసి పొడి క్లాత్ మీద పూర్తిగా తడి ఆరిపోయే వరకు ఆరనివ్వాలి. రాత్రంతా ఫ్యాన్ కింద ఆరనిస్తే ఆకులలో తడి పూర్తిగా ఆరిపోతుంది. నెక్స్ట్ పావు కిలో వరకు పండు మిరపకాయలని తీసుకొని తొడిమెలతో సహా నీట్గా క్లీన్ చేసేసుకొని తడి ఆరిపోయే వరకు వీటిని కూడా ఫ్యాన్ కింద ఆరనివ్వాలి. నెక్స్ట్ వీటిని పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక కడాయిని పెట్టేసి పావు కప్పు వరకు నూనెని వేశాను. ఆ తర్వాత మీడియం సైజు ఉండే ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకొని పిక్కలు పీచు లేకుండా ఇలా నూనెలోకి వేసేయాలి. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి 1 నిమిషం పాటు ఇలా చింతపండుని వేగనివ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు తడి లేకుండా ఆరబెట్టిన గోంగూరని కూడా వేస్తున్నాను. గోంగూరని వేసిన తర్వాత కంటిన్యూషన్గా కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ మనం స్టీల్ పాత్రని తీసుకున్నాం కాబట్టి అడుగంటుతుంది, అందుకని చెప్పేసి ఇలా కలుపుకుంటూ చక్కగా వేగనివ్వాలి. ఒక 10 నిమిషాలకే గోంగూర అంతా కూడా చక్కగా మగ్గిపోతుంది. ఇక్కడ నేను పండుమిర్చి పచ్చడి కోసం ఎర్ర గోంగూరని తీసుకున్నాను. మీడియం సైజు ఉండే 5 కట్టల నుంచి అయినా తీసుకోవచ్చు, లేకపోతే చిన్న సైజు ఉంటే 10 కట్టల వరకు గోంగూరని తీసుకోవాలి. వెయిట్లో వచ్చేసి 450 గ్రాముల వరకు గోంగూరని తీసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా గోంగూర అంతా కూడా నూనెలో ఇలా చక్కగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గోంగూరని పూర్తిగా చల్లారనివ్వాలి. గోంగూర పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. ఒకవేళ వేడిగా ఉన్నప్పుడే మిక్సీ పట్టుకుంటే పచ్చడి అనేది త్వరగా పాడైపోతుంది. ఈ గోంగూర చల్లారేలోపు స్టవ్ మీద మరొక కడాయిని పెట్టేసి 1.5 స్పూన్ వరకు మెంతుల్ని తీసుకున్నాను. వీటిని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చక్కగా వేగనివ్వాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రంగు మారిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న పండు మిరపకాయలని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. వీటిని మిక్సీ జార్లో వేసేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్లు మిక్సీ పట్టుకోవాలి. పండు మిరపకాయలు వేసుకున్న తర్వాత 65 గ్రాముల వరకు ఉప్పును వేశాను. అలాగే కొంచెం పసుపుని, కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేశాను. మరీ మెత్తగా కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం బరకగా పట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న మెంతులను కూడా పొడి చేసి ఆ మెంతి పొడిని కూడా వేస్తున్నాను. మెంతి పొడిని పట్టుకునేటప్పుడు చాలా మెత్తగా పట్టుకోవాలి, ఏమైనా పలుకుంటే పచ్చడి చేదొస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు పూర్తిగా చల్లారిన గోంగూరను కూడా వేస్తున్నాను. గోంగూర వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలిపేసి పల్స్ ఇస్తూ మరీ మెత్తగా కాకుండా గోంగూర కొంచెం ఆకులుగా ఉండేటట్లు మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడంతా కూడా ఒకసారి కలిపేసి పచ్చడిలో ఉప్పు చూసుకొని ఏమైనా తక్కువైతే ఇప్పుడు వేసేయచ్చు. కొంచెం పచ్చడిని తాలింపు పెట్టడం కోసం స్టవ్ మీద ఒక చిన్న కడాయిని పెట్టి కొంచెం నూనెని వేశాను. ఆ తర్వాత కొన్ని తాలింపు గింజలని, 2 ఎండుమిరపకాయలని, కొన్ని వెల్లుల్లి రెబ్బలని, అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసేసి లో ఫ్లేమ్లోనే తాలింపుని చక్కగా వేగనివ్వాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా తాలింపు చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం ఇంగువని కూడా వేస్తున్నాను. ఇంగువని వేసిన తర్వాత అంతా కూడా ఒకసారి కలిపేసి నూనెకి సరిపడినంత ముందుగా మిక్సీ పట్టిన పచ్చడిని వేస్తున్నాను. పచ్చడిని ఒకేసారి తాలింపు పెట్టుకోకుండా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం పచ్చడిని తాలింపు పెట్టుకుంటే ఎప్పటికప్పుడు చాలా ఫ్రెష్గా ఉంటుంది. అలాగే మిక్సీ పట్టిన మిగిలిన పచ్చడిని ఒక గాజు సీసాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు అస్సలు రంగు మారకుండా చాలా బాగుంటుంది. బయట పెట్టినా బాగుంటుంది కానీ కాస్త రంగు మారుతుంది, అందుకని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు అస్సలు రంగు మారదు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం పచ్చడిని పక్కకు తీసేసి తాలింపు పెట్టుకోవచ్చు. ఇక్కడ తాలింపు పెట్టిన పచ్చడిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇలా ఒక చిన్న జాడీలో స్టోర్ చేసుకుంటే ఎప్పటికప్పుడు తినడానికి చాలా బాగుంటుంది. మిగిలిన పచ్చడిని ఇలా గాజు సీసాలో పెట్టేస్తున్నాను. చూశారు కదా, పక్కా కొలతలతో పండుమిర్చి గోంగూర పచ్చడిని చాలా ఈజీగా ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.